సెకండ్ బిఏ విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్. అందరూ కూడా ఈ కరోనా బారి నుండి కోలుకొని ఎవరు కూడా ఈ కరోనా బారిన పడకుండా ఉండాలని, మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని సుఖశాంతంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి దీప్తి విద్యా సంస్థల తరపు నుండి మా ఉపాధ్యాయ బృందంతో కూడా కోరుకుంటున్నాం. అలాగే కరోనా వచ్చి ప్రపంచంలోని అన్ని రంగాలని చాలా కుదిపేసింది. దానిలో భాగంగా విద్యా వ్యవస్థ కూడా చాలా తీవ్రమైన నష్టాలకి గురైంది. దాంట్లో మనకి ఇంచుమించుగా అప్పుడే జూన్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన కాలేజీ మనకి అప్పుడే ఆగస్టు చివరికి వచ్చేసింది. ఎప్పుడు కాలేజీలు ప్రారంభమవుతాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం భారతదేశం ఉంది, అలాగే ప్రపంచం కూడా ఉంది. దానిలో భాగంగా మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మనకి సెకండ్ బిఏకి థర్డ్ సెమిస్టర్లో భారతదేశ చరిత్ర సంస్కృతి అనే అంశం మీకు థర్డ్ సెమిస్టర్కి ఉంటుంది హిస్టరీలో. దానిలో మనకేంటంటే ఈ సిలబస్ 5 యూనిట్లు ఉంటాయి, మీకు తెలిసిందే కదా. మొదటిది భారతదేశంలో మొఘలుల అధికార స్థాపన, వ్యాప్తి, సుస్థిరత అనే అంశాలు ఉంటాయి. భారతదేశంలో మొఘలుల అధికార స్థాపన అనేది, వ్యాప్తి, సుస్థిర అనే దాంట్లో చాలా అంశాలు ఉంటాయి అన్నమాట. అంటే దానిలో ప్రధానంగా ఏంటంటే భారతదేశానికి మొఘలులు ఎలా వచ్చారు, మొఘలులు అనేవాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు మొఘలుల గురించి మనకి ఏ విషయాలు మనకి ఆధారాలు అవుతున్నాయి మొఘలుల గురించి తెలుసుకోవడానికి. మొఘలులు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశాన్ని జయించేటప్పటికి భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, అలాగే ఇక్కడ మొఘలులు అనేవాళ్ళు భారతదేశానికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అలాగే మొఘలులలో గొప్పవాళ్ళు ఎవరు, మొఘలులలో గొప్పవాళ్ళు అనేవాళ్ళు ఎవరు అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మహారాష్ట్ర విజృంభణ అనే విషయం కూడా దీంట్లో ఒక అంశంగా ఉంది. మహారాష్ట్ర అంటే మనం ప్రధానంగా చెప్పుకునేది ఎవరంటే శివాజీ అసలు దక్షిణ భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణం ఏంటి, అతను మొఘలులతో ఎలాగ పోరాటం చేశాడు. ఆ తర్వాత శివాజీ తర్వాత వచ్చిన సంభాజీ, తారాబాయి, రాజారాం వీళ్ళ గురించి చెప్పుకోవాలి. అలాగే పేష్వాలు అంటే బాలాజీ విశ్వనాథ్, బాలాజీ బాజీరావు, వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే మహారాష్ట్ర సామ్రాజ్య పతనం 3వ పానిపట్టు యుద్ధంతో ఎలా ముగిసింది అనే విషయాలు తెలుస్తాయి. అలాగే నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఏంటంటే మొఘలుల పరిపాలనా విధానం, మొఘలులు అనేవాళ్ళు భారతదేశంలో ఎలాంటి పరిపాలనా విధానాన్ని అనుసరించారనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే దీంట్లోనే మొఘల్ సామ్రాజ్య పతనం అనేది ఎలా పూర్తయింది అనే విషయం కూడా తెలుస్తుంది. అలాగే ఇక 3వ యూనిట్ ఏంటంటే యూరోపియన్ల రాక. యూరోపియన్లు అనేవాళ్ళు భారతదేశానికి వచ్చారు. ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు వీళ్ళందరూ కూడా భారతదేశానికి రావడం, భారతదేశానికి వచ్చిన తర్వాత వీళ్ళకి పోటీలు ఏర్పడి వీళ్ళు చేసుకున్న యుద్ధాలు ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు, అలాగే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, అలాగే రాబర్ట్ క్లైవ్ బెంగాల్ను ఆక్రమించుకోవడం, అలాగే ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, బక్సార్ యుద్ధం, ఈ అంశాల గురించి. అలాగే తర్వాత ఏంటంటే 4వ యూనిట్ ఏంటంటే భారతదేశానికి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎలాంటి విధానాలను వీళ్ళు అనుసరించారు. భారతదేశానికి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎలాంటి విధానాలని అనుసరించారు అంటే ఏంటంటే కుటీర పరిశ్రమలు క్షీణత, అలాగే ఎలాంటి పారిశ్రామిక విధానం, అంటే వీళ్ళ కాలంలో ఎలాంటి పారిశ్రామిక విధానం అమలు జరిగింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి 4వ యూనిట్లో ఉంటాయి. అలాగే 5వ యూనిట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పట్ల భారతీయుల్లో వచ్చిన వ్యతిరేకత. అంటే భారతీయులు బ్రిటిష్ వాళ్ళతో ఎలాంటి యుద్ధాలు చేశారు. ప్రధానంగా ఏంటంటే గిరిజన తిరుగుబాట్లు, అలాగే సన్యాసుల తిరుగుబాట్లు, అలాగే ఫకీర్లు తిరుగుబాట్లు, ఇవన్నీ కూడా 5కి వస్తాయి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే
1857 తిరుగుబాటు, 57 తిరుగుబాటు, 1857 తిరుగుబాటు వరకు అనుకుంటే ఈ 1857 తిరుగుబాటు ఏమంటారంటే సిపాయిల తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు లేక ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం, ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం, అంటే మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకి థర్డ్ సెమిస్టర్లో ఉంటుంది హిస్టరీ 1526 నుంచి 1857 వరకు ఉన్న ఈ మధ్యకాలాన్ని మనకి థర్డ్ సెమిస్టర్లో వివరించడం అనేది జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనకి మొట్టమొదటి చెప్పుకున్నది ఏంటంటే మొఘలులు. మొట్టమొదటిసారిగా చెప్పుకున్నది మనం ఏంటంటే ఎవరి గురించి చెప్పుకున్నాం? మొఘలులు. ఈ మొఘలులు అనేవాళ్ళు భారతదేశానికి ఎందుకు రావాల్సి వచ్చింది, భారతదేశానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, భారతదేశంలో వీళ్ళు ఎలాంటి పరిపాలనా విధానాన్ని అనుసరించారు, అలాగే వీరి కాలంలో ఎలాంటి సారస్వత సంగీత సాహిత్య పోషణ జరిగింది ఏంటి, ఇలాంటి విషయాలని కూడా మనకి ఈ మొఘలుల గురించి తెలుసుకోవచ్చు. ఏంటంటే ప్రధానంగా ఏంటంటే భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు విశిష్టమైన స్థానం ఉంది. భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. స్థానం ఉంది. ఎందుచేతంటే విశిష్టమైన స్థానం ఎందుచేత ఉంది అని చెప్పుకోవాల్సి వస్తుందంటే 1526 నాటికి ముందు భారతదేశ చరిత్రను మనం చూసుకుంటే, మనం 1526 నాటికి ముందు భారతదేశ చరిత్రను చూసుకుంటే ఏంటంటే ఆ ఢిల్లీ సుల్తానుల యుగం అంటారు దాన్ని. ఆ చరిత్ర ఏమంటారంటే ఢిల్లీ సుల్తానుల యుగంగా చెప్తారు. ఇప్పుడు 1526 నాటికి ముందున్న కాలాన్ని ఢిల్లీ సుల్తానుల యుగంగా చెప్తారు. ఈ ఢిల్లీ సుల్తానులు అంటే ప్రధానంగా మనం ఎప్పుడు చెప్పుకోవాలంటే 1206లో ఘోరీ మహమ్మద్ ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఏం చేస్తారంటే ఘోరీ మహమ్మద్ మరణించిన తర్వాత స్వతంత్రించుకొని ఢిల్లీలో బానిస వంశాన్ని స్థాపించాడు. ఈ బానిస వంశాన్ని స్థాపించిన తర్వాత ఈ బానిస వంశంలో ప్రధానంగా ఇల్టుట్మిష్ అనే అతన్ని, అలాగే రజియా సుల్తానా వస్తారు. వీరందరిలోనూ గొప్పవాడు ఎవరంటే
దీంట్లోనూ ఈ బానిస వంశంలో గొప్పవాడు ఎవరంటే బాల్బన్. బాల్బన్ అనే అతను ఈ బానిస వంశంలో గొప్పవాడిగా మనం చెప్పుకుంటాం. బానిస వంశంలో గొప్పవాడిగా ఎవరిని చెప్పుకుంటాం? మనం బాల్బన్ని చెప్పుకుంటాం. బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం వచ్చింది. ఖిల్జీ వంశం. ఈ ఖిల్జీ వంశంలో గొప్పవాడు, ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ ఖిల్జీ వంశాన్ని స్థాపించినప్పటికీ ఈ వంశంలో గొప్పవాడుగా ఎవరు చెప్పుకోవడం అంటే అల్లావుద్దీన్ ఖిల్జీని. దీనిలో గొప్పవాడు ఎవరు? గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీని చెప్పుకుంటాం. అల్లావుద్దీన్ ఖిల్జీని ఈ ఖిల్జీ వంశంలో గొప్పవాడిగా చెప్పుకుంటాం. తర్వాత వంశం ఏంటంటే తుగ్లక్ వంశం. ఈ తుగ్లక్ వంశాన్ని ఘియాసుద్దీన్ తుగ్లక్ అనే ఆయన స్థాపించాడు. ఘియాసుద్దీన్ తుగ్లక్ అనే ఆయన స్థాపించడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా ఈ తుగ్లక్ వంశంలో ఎవరి గురించి చెప్పుకుంటామంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పుకుంటాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పుకుంటాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పుకుంటాం. అలాగే తుగ్లక్ వంశం తర్వాత సయ్యద్ వంశం. ఈ సయ్యద్ వంశంలో గొప్పవాడు ఎవరంటే, సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరంటే ఖిజర్ ఖాన్ సయ్యద్. ఈ ఖిజర్ ఖాన్ సయ్యద్ ఈ సయ్యద్ వంశ స్థాపకుడు. తర్వాత చివరి వంశం ఏంటంటే లోడీ వంశం. ఈ లోడీ వంశంలో గొప్పవాడు ఎవరంటే, లోడీ వంశ స్థాపకుడు ఎవరంటే బహలాల్ లోడీ. లోడీ వంశంలో లోడీ వంశ స్థాపకుడు ఎవరంటే బహలాల్ లోడీ. ఈ బహలాల్ లోడీ అనేవాడు ఈ లోడీ వంశంలో లోడీ వంశ స్థాపకుడు. దీంట్లో చివరివాడు ఎవరంటే ఇబ్రహీం లోడీ. చివరివాడు ఎవరంటే ఇబ్రహీం లోడీ. ఈ లోడీ వంశంలో చివరివాడు ఎవరు? ఇబ్రహీం లోడీ. ఈ ఇబ్రహీం లోడీ ఎలాంటి వాడంటే చాలా అసమర్థుడు. ఇబ్రహీం లోడీ ఎవరంటే ఎలాంటి వాడు? చాలా అసమర్థుడు, పరిపాలనా దక్షుడు కాదు. ఎవరు? ఇబ్రహీం లోడీ ఎలాంటి వాడు? పరిపాలనా దక్షుడు కాదు, సమర్థుడు కాదు. కాబట్టి ఈ ఇబ్రహీం లోడీని 1526లో ఎవరిని? ఇబ్రహీం లోడీని 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరు ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఇబ్రహీం లోడీని 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరు ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఢిల్లీని బాబర్ ఆక్రమించుకోవడంలో ప్రధానమైన ప్రధానమైన అంశం ఏంటి? ఏమి బాబర్కు ఉపయోగించాయి? ఇబ్రహీం లోడీ సమర్థుడు కాదు. ఇతనికి పొరుగు రాజ్యాలతో కానీ పక్క రాజ్యాలతో కానీ ఏ విధమైన సత్సంబంధాలు లేవు.
కాబట్టి ఇతనికి లోడీకి బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇతనికి సహాయ సహకారాలు అందించలేదు. ఫలితంగా ఇబ్రహీం లోడీ 1526లో ఓడిపోవడం అనేది మనకి జరిగింది. మనం ఇక్కడ ఒక అంశాన్ని గమనించవలసి ఉంటుంది. భారతదేశానికి విదేశీయులు ఎవరొచ్చినా సరే భారతదేశాన్ని వాళ్ళు జయించడం అనేది ఎప్పుడు జరుగుతూ వస్తున్న ఒక అంశంగా మనం చెప్పుకుంటున్నాం. ఎలాగంటే మనకి ఉదాహరణకి అలెగ్జాండర్ అనేవాడు భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు అలెగ్జాండర్ ఎవరితో దెబ్బలాడాడు? పురుషోత్తముడితోటి, పౌరవ రాజ్యానికి రాజైన పురుషోత్తముడిని జయించాడు. పురుషోత్తముడిని అలెగ్జాండర్ జయించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ అంభి అభిసార రాజు అనే భారతీయ రాజులు, అంభి అలాగే అభిసార రాజు వీళ్ళిద్దరూ ఎవరు? భారతీయ రాజులు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే పురుషోత్తముడితో ఉన్న శత్రుత్వంతో వీళ్ళిద్దరూ కలిసి అలెగ్జాండర్కి సహాయం చేయడం అనేది జరిగింది. అలెగ్జాండర్కి సహాయం చేయడం వలన అలెగ్జాండర్ విజయం సాధించడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఘోరీ మహమ్మద్ అనేవాడు భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఘోరీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు మొదటి పానిపట్టు యుద్ధంలో వచ్చింది. మొదటి తరైన్ యుద్ధంలో ఘోరీ మహమ్మద్ని పృథ్వీరాజ్ ఓడించడం జరుగుతుంది. పృథ్వీరాజ్ ఓడించాడు. ఓడించడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఘోరీ మహమ్మద్ ఓడిపోయి పారిపోయాడో పృథ్వీరాజ్ వాళ్ళు అందరూ కూడా ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకుంటున్న సమయంలో కనోజ్ పాలకుడైన జయచంద్రుడు జయచంద్రుడు అనేవాడు ఈ జయచంద్రుడు అనేవాడు ఏం చేస్తాడంటే ఘోరీ మహమ్మద్ని భారతదేశం మీదకి దండయాత్రకి ఆహ్వానించాడు. ఎవరు? కనౌజ్ పాలకుడైన జయచంద్రుడు ఎవరిని ఆహ్వానించాడు? ఘోరీ మహమ్మద్ని భారతదేశం మీద దండయాత్ర చేయమని కోరడంతో ఈ ఘోరీ మహమ్మద్ ఈ జయచంద్రుడు కలిసి పృథ్వీరాజుని ఓడించాడు. భటెండా పాలకుడైన ఈ పృథ్వీరాజుని ఈ ఘోరీ మహమ్మద్ ఓడించడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? భారతదేశంలో ప్రతి విదేశాల నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్లే విజయం సాధిస్తూ వచ్చారు. నిజంగా వాళ్ళకి భారతదేశంలో ఉన్న అనైక్యత అనేది ఎప్పుడు వాళ్ళకి రక్షా కవచంగా ఉంది. ఫలితంగా అలెగ్జాండర్ కానీ ఘోరీ మహమ్మద్ కానీ వీళ్ళందరూ కూడా విజయం సాధించడానికి ప్రధాన కారణమైంది. ఇదే పరిస్థితి ఇక్కడ మళ్ళీ మనం ఇబ్రహీం లోడీ దగ్గర చూస్తున్నాం. ఎక్కడో బయట నుంచి కాబూల్ నుంచి బాబరు భారతదేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు ఈ ఇబ్రహీం లోడీ ఓడిపోతే చాలు అన్న ఉద్దేశంతో మిగిలిన రాజులెవరూ కూడా ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో
ఇబ్రహీం లోడికి సహాయం చేయలేదు. ఫలితంగా ఇక్కడ బాబరు ఇబ్రహీం లోడిని సునాయాసంగా ఇతన్ని ఓడించి భారతదేశాన్ని ఆక్రమించుకుని ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఏం తెలుస్తుంది? భారతదేశంలో ఉన్న అనైక్యత, ఒకళ్ళంటే ఒకరికి పడకపోవడం, ఒకళ్ళకి ద్వేషించుకోవడం, ఈ అంశాలన్నీ కూడా బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏంటంటే భారతదేశంలో ఉన్న అనైక్యత. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇబ్రహీం లోడిని బాబరు మొదటి పానిపట్టు యుద్ధంలో జయించి ఢిల్లీని ఆక్రమించుకుని దరిదాపుగా ఇతను 4 ప్రధానమైన యుద్ధాలు చేశాడు. ఒకటేంటంటే బాబర్ యొక్క ప్రధానమైన యుద్ధాల్లో ఒకటేంటంటే ఢిల్లీని ఆక్రమించుకున్నది మొదటి పానిపట్టు యుద్ధం, తర్వాత కాన్వా యుద్ధం, అలాగే గోగ్రా యుద్ధం, అలాగే 4వది చందేరి యుద్ధం. ఇలాగా ఈ యుద్ధాలన్నీ చేసి బాబరు భారతదేశంలో అధికార స్థాపన అనేది చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం 1526 మొఘలు అంటే 1526 నుండి 1857 వరకు వీళ్ళు భారతదేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలన చేశారు. మొఘలులు 1526 నుండి 1857 వరకు ఉన్న సుదీర్ఘ కాలం అంతా కూడా భారతదేశాన్ని వీళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ఈ సుదీర్ఘ కాలాన్ని చరిత్రకారులు ఏం చేస్తారంటే 2 దశలుగా విభజన చేశారు. ఈ సుదీర్ఘమైన కాలాన్ని 1526 నుండి 1857 వరకు ఉన్న మధ్య కాలాన్ని చరిత్రకారులు ఏం చేస్తారంటే 2 దశలుగా విభజించడం జరిగింది. 2 దశలుగా విభజించడం జరిగింది. 2 దశలుగా విభజించడం జరిగింది. ఒకటి ఏంటంటే గొప్ప మొఘలుల చరిత్ర. గొప్ప మొఘలుల చరిత్ర. 2 కడపటి మొఘలుల చరిత్ర. కడపటి మొఘలుల చరిత్రగా వివరించడం అనేది జరిగింది. ప్రధానంగా ఏంటంటే మొఘలుల యొక్క గొప్పదనం అంతా కూడా ఈ గొప్ప మొఘలుల చరిత్రలోనే మనకి కనబడుతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మొఘల్ సామ్రాజ్య పతనం అనేది ఎలా క్రమేపీ జరిగింది అనేది ఈ కడపటి మొఘలుల చరిత్రలో మనకి కనబడుతుంది. ఈ గొప్ప మొఘలుల చరిత్ర ఏంటంటే ప్రధానంగా దీంట్లో ఎవరు వస్తారంటే బాబర్ వస్తాడు. బాబరు, అలాగే హుమయూన్ తర్వాత అతని కుమారుడు అక్బర్ తర్వాత జహంగీర్ తర్వాత ఎవరు వస్తారంటే షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. వీళ్ళు ప్రధానంగా గొప్ప మొఘలులు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ బాబర్ మరణం తర్వాత హుమయూన్ సింహాసనం అధిష్ఠించిన తర్వాత మనం ఇక్కడ ఏం చెప్తామంటే షేర్ ఖాన్ అనే అతని గురించి చెప్పుకుంటాం. షేర్ ఖాన్ అనే అతని గురించి చెప్పుకుంటాం. అలాగే జహంగీర్ అసలు పేరు సలీం. జహంగీర్ అసలు పేరు సలీం. అలాగే సలీం కొడుకైన షాజహాన్ అసలు పేరు ఖుర్రం. ఈ ఖుర్రం సింహాసనం అధిష్ఠించిన తర్వాత షాజహాన్ అనే బిరుదుతోటి ఇతను సింహాసనం అధిష్ఠిస్తాడు. అలాగే ఈ జహంగీర్ చెప్పుకుంటున్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే నూర్జహాన్ అనే ఆవిడ గురించి చెప్పుకుంటాం. నూర్జహాన్ అనే ఆమె గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కూడా గొప్ప మొఘలులు. ఎవరెవరు సార్? బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. వీళ్ళందరూ కూడా గొప్ప మొఘలులు.
ఈ గొప్ప మొఘలుల కాలంలో ఎలాంటి గొప్ప పరిపాలన జరిగింది, ఎలాంటి వాస్తు శిల్పకళాభివృద్ధి జరిగింది, ఎలాంటి సాహిత్య పోషణ అనేది వీరి కాలంలో జరిగింది అనే విషయాలు మనకి తెలుస్తాయి. అలాగే కడపటి మొఘలులు లేదా చివరి మొఘలులు అనేవాళ్ళు ఇక్కడ నుంచి ఏంటంటే మొఘల్ సామ్రాజ్య పతనం అనేది ఎలా జరిగింది, ఎందుకంటే ఔరంగజేబు మరణం తర్వాత వీళ్ళందరూ కూడా విషయాలు తాగుబోతులు సమర్థులు కాకపోవడంతో క్రమేపీ ఈ కడపటి మొఘలులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకులై చివరికి మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడంటే 1857లో 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత ఈ 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత బహదూర్ షా రెండవ బహదూర్ షా అనేవాడిని రెండవ బహదూర్ షాను రంగూన్కి ప్రవాసం పంపించారు. ప్రవాసం అంటే ఏంటంటే జీవిత ఖైదీగా రంగూన్కి పంపించేశారు. జీవిత ఖైదీగా ప్రవాసం పంపించడంతో 1862లో అతనంటే రెండవ బహదూర్ షా జాఫర్ అనే అతను 1862లో రంగూన్లో మరణించడంతో మొఘల్ సామ్రాజ్య పతనం అనేది సంపూర్ణమైపోయింది. ఇది ఏంటంటే మొత్తం బ్రీఫ్గా మొత్తం మొఘలుల గురించి ఇంట్రడక్షన్ ఇది నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనం ఎవరి గురించి మొఘల్ సామ్రాజ్యానికి మొఘలుల చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటి, మొఘలుల చరిత్రను గురించి తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు మనకి ఏంటి అంటే ఏంటంటే చరిత్రకారులు ఏం చేస్తారంటే మొఘల్ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవడానికి 2 ఆధారాలని మనకు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే పురావస్తు ఆధారాలు ఏంటంటే ఒకటి, 2 లిఖితపూర్వకమైన ఆధారాలు. ప్రధానంగా పురావస్తు ఆధారాల్లో మొట్టమొదటి ఏంటంటే షేర్షా సమాధి. ఇది ససరాంలో ఉంది. దీని నిర్మాత ఎవరంటే షేర్షా. రెండు పెరల్ మసీద్ షేక్ సలీం చిష్టి సమాధి. షేక్ సలీం చిష్టి సమాధి. అలాగే జోధ్బాయి ప్యాలెస్, పంచమహల్. ఇవన్నీ కూడా అక్బర్ ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు. నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలో నిర్మించడం జరిగింది. తర్వాత ఏంటంటే ప్రధానమైనది తాజ్ మహల్. ఇది ఆగ్రాలో ఉంది. ఎవరు దీనిని నిర్మించారంటే షాజహాన్ దీనిని నిర్మించాడు. ఏం చేత నిర్మించాడు? తన ప్రియతమ భార్య అయిన ముంతాజ్ బేగం యొక్క జ్ఞాపకార్థం దీనిని తాజ్మహల్ని నిర్మించాడు.
వీటిలన్నిటి వల్ల ఈ పురావస్తాధారాలు ప్రధానంగా మనం దేని ఏడు గురించి చెప్పుకున్నాం, షేర్షా సమాధి. ఇది ఎక్కడుంది? సస్రాంలో ఉంది. దీనిని నిర్మించిన వాడు ఎవరంటే షేర్షా. అలాగే పెరల్ మసీద్, షేక్ సలీం చిష్తి సమాధి, జోధ్బాయి ప్యాలెస్, పంచమహల్, వీటిని అక్బర్ ఎక్కడ? ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు. అలాగే తాజ్ మహల్, ఇది ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉంది. దీనిని షాజహాన్ తన ప్రియతమ భార్య అయిన ముంతాజ్ బేగం పేరిట నిర్మించాడు. ఇది ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకుంటాం ఏంటంటే, మొత్తం మొఘల్ చక్రవర్తులందరిలో కూడా ఏకపత్ని వృత్తుడు ఎవరంటే షాజహాన్. ఇతను ఒక్క భార్యను మాత్రమే వివాహం చేసుకున్నాడు. ఆమె మరణించిన తర్వాత మరొకరిని కూడా ఈయన వివాహం ఏమీ చేసుకోవడం లేదు. కాబట్టి అంత ఆమె మీద అభిమానంతో ఆమె జ్ఞాపకార్థం ఆగ్రాలో యమునా నది వద్ద తాజ్మహల్ అనేది నిర్మించడం జరిగింది. వీటిలన్నిటి వల్ల మనకు ఏం తెలుస్తుందంటే, వీళ్ళు సాహిత్య పోషణకు, కళా పోషణకు, వాస్తు నిర్మాణానికి ఎంత గొప్పదనం వీళ్ళ కాలం ఎలా ఉపయోగపడింది, వీళ్ళు ఎలాంటి సాహిత్య పోషణ ఎలాంటి శిల్పకళను ఆదరించారనే విషయం అంతా కూడా మనకి తెలుస్తుంది. అలాగే నాణెములు, ఇంకోటి ఏంటంటే ఈ పురావస్తు ఆధారాల ప్రధానమైన ఇంకోటి ఏంటంటే నాణెములు. ఈ నాణెములు మొఘలుల కాలంలో ముద్రించబడినవి. ఈ నాణెములు అనేవి మొఘలుల కాలంలో బంగారం, వెండి లోహాలతోటి ముద్రించబడినవి. అంటే ఈ బంగారం, వెండి లోహాలతో ముద్రించబడిన ఈ నాణ్యాల యొక్క నాణ్యం బట్టి మనకి ఏం తెలుస్తుంది? వీళ్ళ కాలం చాలా గొప్పగా ఉంది, గొప్ప ఆర్థిక ఔన్నత్యంతో ఉందనే విషయం మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే లిఖితపూర్వకమైన ఆధారాలు. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే, లిఖితపూర్వకమైన అంటే రాయబడిన, గ్రంథస్థం చేయబడిన ఆధారాలు. ఒకటి తుజుక్-ఈ బాబరీ. ఇది బాబర్ యొక్క ఆత్మకథ. దీనిని బాబర్ రాయడం జరిగింది. బాబర్ దీనిని రాయడం జరిగింది. ఈ తుజుక్-ఈ బాబర్ అనేది బాబర్ యొక్క ఆత్మకథ. దీంట్లో మనకి దీన్ని బట్టి, తుజుక్-ఈ బాబర్ని బట్టి మనకి ఏ విషయాలు తెలుస్తున్నాయంటే, ప్రధానంగా మనకి చాలా విషయాలు మనకి తెలుస్తున్నాయి. ఏంటంటే ప్రధానంగా ఫర్గానా, బాబర్ యొక్క గుణగణాలు, అలాగే ఫర్గానా, సమర్ఖండ్ విషయాలు, అలాగే బాబర్ యొక్క పూర్వీకుల గురించి, అలాగే బాబర్ భారతదేశం మీద దండయాత్ర చేసేటప్పటికి, భారతదేశంపై దండయాత్ర చేసే నాటికి భారతదేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయం మనకి తెలుస్తుంది. దేనివల్ల? తుజుక్-ఈ బాబరీ వల్ల మనకి ఏ విషయాలు తెలుస్తున్నాయి? బాబర్ యొక్క గుణగణాలు, అలాగే ఫర్గానా, సమర్ఖండ్ యొక్క పరిస్థితులు, అలాగే నెక్స్ట్ ఏంటంటే బాబర్ యొక్క పూర్వీకుల గురించి, పూర్వీకులు ఎవరు, తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఇలాంటి విషయాల గురించి, అలాగే బాబర్ భారతదేశం మీద దండయాత్ర చేసినాటికి భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అనే విషయాలని కూడా ఈ తుజుక్-ఈ బాబరీ గురించి తెలుస్తున్నాయి. ఈ తుజుక్-ఈ బాబరీ అనేది ఎవరు రాశారు? బాబర్ రాశాడు. బాబర్ యొక్క ఆత్మకథ అన్నమాట. బాబర్ యొక్క ఆత్మకథ తుజుక్-ఈ బాబరీ. రెండు హుమయూన్ నామా, ఇది రాసింది ఎవరంటే గుల్బదన్ బేగం. ఈ గుల్బదన్ బేగం అనే బాబర్ యొక్క
కుమార్తె. ఈ గుల్బదన్ బేగం అనే ఆమె ఎవరి కుమార్తె? బాబర్ యొక్క కుమార్తె. ఈమె ఏం చేసిందంటే హుమయూన్ నామా అనే గ్రంథాన్ని రాసింది. ఈ గ్రంథం ద్వారా, హుమయూన్ నామా అనే గ్రంథం ద్వారా హుమయూన్ యొక్క గుణగణాలు మనకి అర్థం అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే అక్బర్ నామా ఐనే అక్బరీ. అక్బర్ నామా అయని అక్బరీ. వీటిని రెండింటిని కూడా అబుల్ ఫజల్ అని ఆయన రాశాడు. అబుల్ ఫజల్ అని ఆయన ఈ యొక్క అక్బర్ నామా ఐనే అక్బరీ అనే 2 గ్రంథాలని రాయడం జరిగింది. ఈ అబుల్ ఫజల్ రాసిన ఈ అక్బర్ నామా ఐనే అక్బరీ గ్రంథాల ద్వారా అక్బర్ యొక్క గుణగణాలు, అక్బర్ యొక్క విజయాలు, అతని మనస్తత్వం, మొత్తం అక్బర్ యొక్క పరిపాలన, ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ అక్బర్ నామా ఐనే అక్బరీ గ్రంథాల ద్వారా మనకి తెలుస్తున్నాయి. అలాగే తుజుక్ ఈ జహంగీర్ దీనిని జహంగీర్ రాయడం జరిగింది. ఈ తుజికి జహంగీరి వల్ల ఏం తెలుస్తున్నాయంటే జహంగీర్ యొక్క గుణగణాలు మనకి తెలుస్తున్నాయి. క్లారిటీగా తెలుస్తున్నాయి. అలాగే మనం నెక్స్ట్ ఏంటంటే ముంతకాబ్ ఉల్ లుబబ్ దీనిని కాఫీ ఖాన్ అనే రాయటం జరిగింది. దీనిని ఎవరు రాశారు? కాఫీ ఖాన్. ఈ ముంతకాబ్ ఉల్ లుబబ్ అనే గ్రంథాన్ని కాఫీ ఖాన్ అనే రాయడం జరిగింది. ఈ ముంతకాబ్ ఉల్ లుబబ్ గ్రంథం ద్వారా మనకి ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం గురించి తెలుస్తుంది. ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం, ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం. ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం. ఔరంగజేబు దక్కన్ విధానం అంటే ఏంటి? ఔరంగజేబు మామూలుగా మొఘలులందరూ కూడా సున్నీ మతస్థులు. ఔరంగజేబు మొత్తం ఇంతకు ముందున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మొఘలులందరూ కూడా ఏ మతస్థులు అంటే సున్నీ మతస్థులు. మొఘలులందరూ కూడా సున్నీ మతస్థులు. ఈ సున్నీ మతస్థులు అయిన వీరు ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఔరంగజేబు యొక్క వ్యక్తిత్వం అనేది ఈ మొఘలుల దక్కన్ విధానంలో కనపడుతుంది. ఔరంగజేబు యొక్క దక్కన్ విధానంలో కనపడుతుంది. ఇతను ఏం చేశాడంటే దక్షిణ భారతదేశంలో అహ్మద్నగర్, బీదర్, గోల్కొండ ఈ రాజ్యాలన్నీ కూడా షియా మతస్థులు పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్, గోల్కొండ ఈ రాజ్యాలన్నింటినీ కూడా షియా మతస్థులు పరిపాలన చేస్తున్నారు. అలాగే దక్షిణ భారతదేశంలో శివాజీ మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి అక్కడ హిందూ మతస్థుల్ని, ఇక్కడ వీళ్ళు షియా మతస్థులు కూడా ముస్లిం మతస్థులే, కానీ ముస్లింలో ఒక శాఖ ఇది షియా అనేది. కాబట్టి వీళ్ళని అణచడానికి దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోయి అతను మరణించే వరకు కూడా ఔరంగజేబు ఈ దక్షిణ భారతదేశంలో ఉండిపోవడం ఎలా జరిగింది ఏంటి మొత్తం ఈ విషయాలన్నీ కూడా మనకి ముంతకాబ్ ఉల్ లుబబ్ అనే గ్రంథం కాఫీ ఖాన్చే రాయబడింది. దీని ద్వారా మనకి ఈ విషయాలన్నీ కూడా అంటే ఔరంగజేబు యొక్క దక్కన విధానం దక్షిణ భారతదేశానికి ఎందుకు వెళ్ళాడు, దక్షిణ భారతదేశంలో ఈ షియా మతస్థులతోటి ఈ హిందూ మతస్థులైన శివాజీని అణచడం కోసం ఇతను ఎలా ఉండిపోయి అక్కడ అతను మొఘల్ సామ్రాజ్య పతనానికి కొంతవరకు ఎలా కారపడేయాడు అనే విషయాలు కూడా మొత్తం మనకి ఈ ముంతకాబ్ ఉల్ లుబబ్ గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే అకౌంట్ ఆఫ్ బెర్నియర్
అకౌంట్ ఆఫ్ బెర్నియర్. దీనిని ఫ్రెంచ్ దేశస్థుడైన బెర్నియర్ అనే ఫ్రెంచ్ దేశస్థుడైన బెర్నియర్ రాశాడు. ఫ్రెంచ్ దేశస్థుడైన బెర్నియర్ దీన్ని రాయడం జరిగింది. అలాగే మొఘలుల కాలంలో ఈ ఫ్రెంచ్ దేశస్థుడైన బెర్నియర్ రాసిన అకౌంట్ ఆఫ్ బెర్నియర్ అనే గ్రంథం ద్వారా మొఘలుల కాలంలో దక్షిణ భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరి కాలంలో, మొఘలుల కాలంలో. ఆ విషయాలన్నీ కూడా మనకి ఏ గ్రంథం ద్వారా తెలుస్తున్నాయి? అకౌంట్ ఆఫ్ బెర్నియర్ అనే గ్రంథం ద్వారా. దీనిని ఎవరు రాశారు? ఫ్రెంచ్ దేశస్థుడైన బెర్నియర్ అనే ఆయన రాయడం జరిగింది. అలాగే వీళ్ళు మొఘల్ చక్రవర్తులు ఫర్మానాలు జారీ చేసేవారు. ఫర్మానాలు జారీ చేశారు. ఫర్మానాలు అంటే ఇవి కవులకు పండితులకు దానం ఇచ్చేటప్పుడు ఈ మొఘల్ చక్రవర్తులు అంటే ఎవరైనా సరే ఏం చేస్తారంటే రాగి రేకులు, మనకు దస్తావేజులు ఎలా ఉంటే అలాగా రాగి రేకుల మీద రాసేసి దాని మీద రాజముద్రలు వేసి వాళ్ళకి ఈ ఫర్మానాలు ఇచ్చేసేవారు. కవులకు పండితులకు దానాలు చేసిన భూములకి వాళ్ళకి చెందేటట్టుగా ఫర్మానాలు రాసి ఇచ్చేసేవారు. ఈ ఫర్మానాలన్నీ కూడా మనకి లిఖిత పూర్వకంగానే ఉండేవి. కాబట్టి మనం ఇక్కడ వీళ్ళు కాలంలో కవులను పండితులను ఎలాగ ఆదరించారనే విషయం కూడా మనకి తెలుస్తుంది ఈ ఫర్మానాల ద్వారా. అలాగే మనం ఇక్కడ ఒక విషయం జ్ఞాపకంగా ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ కవులను పండితులను వీళ్ళు ఆదరించేవారనే విషయం మనకి తెలియడానికి ఒక ఉదాహరణ ఏంటంటే మనకి గన్నవరం దగ్గర ముంగండ్ అనే గ్రామం ఉంది. గన్నవరం దగ్గర మనకి ముంగండ్ అనే ఒక గ్రామం ఉంది. అది కవి పండితులకు బాగా ఆలవాలమైన ప్రాంతం. అక్కడ జగన్నాథ పండితరాయలు అనే ఒక ఆయన మహా సంస్కృత పండితుడు. ఆయన అతి పేదరికంతో ఇక్కడ చాలా బాధపడుతూ షాజహాన్ చక్రవర్తి కవులను పండితులను ఆదరిస్తున్నాడు, అక్కడికి వెళ్తే మనకేమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ ముంగండ నుంచి ఈ తుప్పలు, ఈ అడవులు, ఇవన్నీ దాటుకుంటూ అతి కష్టం మీద ఢిల్లీ చేరుకున్నాడు. ఈయనకి అరబిక్ భాష రాదు. ఎవరికి? ఈ జగన్నాథ పండితురాయలు అనేకి అరబిక్ భాష రాదు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ గేటు దగ్గర భటులు ఏం చేస్తారంటే ఈయన బయటకి నెట్టివేయడం జరిగింది. నెట్టివేసిన తర్వాత చాలా బాధపడుతూ అన్ని వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను, ఏంటి భగవంతుడా నా పరిస్థితి అని చెప్పేసి చాలా బాధపడుతూ అక్కడ ఒక సత్రం అరుగు మీద కూర్చున్నప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుని ఆ సమస్య వాళ్ళకి తెగక అది షాజహాన్ ఆస్థానానికి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడంతో షాజహాన్ చక్రవర్తి ఏమంటాడంటే మీరు కాకుండా మరో వ్యక్తి ఎవరైనా ఉంటే తీసుకురండి అని చెప్పేసి అన్నప్పుడు ఈ జగన్నాథ పండితురాయలు తీసుకువెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళినప్పుడు ఈ జగన్నాథ పండితురాయలు ఏం చెప్తాడంటే, ప్రభు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే విషయం నాకు తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడుకున్న సారాంశాన్ని నేను మొత్తం క్లియర్గా చెప్పగలను అని చెప్పేసి వాళ్ళు ఇరువురి మధ్య జరిగిన సంభాషణతో కూడా ఏం చెప్పేయడం జరుగుతుంది. అంటే ఈయన ఏకసంధాగ్రహి, అంటే ఏదైనా ఒక విషయాన్ని ఒకసారి వింటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోడు, దానిని మళ్ళీ తిరిగి చెప్పేయగలడు. అంటే ఒక టైప్ ప్రకారంలో మనం ఏదైనా ఒక అంశాన్ని ఎక్కించినప్పుడు మళ్ళీ తర్వాత దాన్ని ఆన్ చేస్తే మళ్ళీ జరిగిన విషయం ఎలా బయటకు వస్తుందో అలాంటి జ్ఞాపక శక్తి కలవాడు, మెమరీ కలవాడు ఎవరు? జగన్నాథ పండితురాయలు. అప్పుడు ఈ జగన్నాథ పండితురాయల్ని షాజహాన్ చక్రవర్తి ఏం చేస్తాడంటే తన ఆస్థాన కవిగా నియమించుకోవడం అనేది జరుగుతుంది. ఈ జగన్నాథ పండితురాయలు రసగంగాధరము, గంగాలహరి అనే 2 గ్రంథాలని రాయటం జరుగుతుంది. ఇప్పటికి ముంగండ్లో హై స్కూల్కి జగన్నాథ పండితురాయల మెమోరియల్ పరిషత్ హై స్కూల్ అని చెప్పేసి ఆయన పేరు మీదుగా ఇక్కడ ఆ స్కూల్కి పెట్టడం అనేది జరిగింది. ఇది ఏంటంటే మొఘలుల గురించి తెలుసుకోవడానికి మనకి ఇవన్నీ కూడా ఆధారాలు. ఏంటి? పురావస్తు ఆధారాల్లో షేర్షా సమాధి, అలాగే అక్బర్ ఫతేపూర్ సిక్రీలో నిర్మించిన కరల్ మసీద్, షేక్ సలీం చిష్టి సమాధి, జోధ్బాయి ప్యాలెస్, పంచమహల్, అలాగే ఆగ్రాలోని షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ నాణ్యములు, ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు. అలాగే లిఖిత పూర్వకమైన ఆధారాలు అంటే గ్రంథస్థం చేయబడినవి లేదా రాయబడిన ఆధారాల్లో మనకు ప్రధానమైనది ఏంటంటే బాబర్ రాసిన తుజుకీ బాబరి, గుల్బదన్ బేగం రాసిన హుమయూన్ నామా, అబుల్ ఫజల్ రాసిన
అక్బర్నామా ఐనే అక్బరి, అలాగే జహంగీర్ రాసిన తుజుకి జహంగీర్, అలాగే కాఫీ ఖాన్ రాసిన ముంతకాబ్ ఉల్ లుబాబ్ అనే గ్రంథం, అలాగే అకౌంట్ ఆఫ్ బెర్నియర్, దీన్ని ఎవరు రాశారు? బెర్నియర్ అనే ఆయన రాయడం జరిగింది ఈ గ్రంథాలు. అలాగే ఫర్మానాలు, వీళ్ళ కాలంలో కవి పండిత పోషణ కోసం ఇచ్చిన దాన పత్రాలు, ఇవన్నీ కూడా మనకి మొఘలుల గురించిన చాలా వరకు సమాచారాన్ని మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఏంటి? ఇప్పుడు మొఘలుల గురించి ఆధారాలు. కాబట్టి నెక్స్ట్ బాబర్ గురించి మనకి, బాబర్ భారతదేశానికి రావడం, ఈ విషయాల గురించి మనం చెప్పుకుందాం. బాబర్ బాబర్ భారతదేశానికి వచ్చేటప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నాయని దాని మీద ఇక్కడ లేర్పూల్ ఒక అభిప్రాయం చెప్పాడు. ఏంటంటే అస్థిరమైన రాజకీయ జీవితానికి అలాగే సుస్థిర సార్వభౌమాధికారానికి మధ్య, అస్థిరమైన రాజకీయ జీవితానికి సుస్థిర సార్వభౌమాధికారానికి మధ్య, అలాగే బందిపోట్ల దాడులకు, అలాగే కల్లోలమైన వ్యవస్థకు, శాంతి సౌభాగ్యాలతో నిండిన వ్యవస్థకు మధ్య, అలాగే తైమూర్కు అక్బర్కు మధ్య బాబర్ అనేవాడు లింక్ లా ఉన్నాడు అని చెప్పేసి లేర్పూల్ అభిప్రాయపడటం జరిగింది. అలాగే బాబరు రాకతో చీకటి యుగంగా చెప్పబడిన ఢిల్లీ సుల్తాన్ యుగం ముగిసి, ఢిల్లీ సుల్తాన్ యుగం ముగిసి ఒక స్వర్ణయుగానికి, ఒక మహోజ్వలమైన స్వర్ణయుగానికి నాంది పలికింది, అని మనకి తెలుస్తుంది. మహోజ్వలమైన స్వర్ణయుగానికి నాంది పలికిందని చెప్పేసి మనకి తెలుస్తుంది. అలాగే బాబర్ యొక్క పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బాబర్ యొక్క పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఈయన జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఈయన 1483, ఈయన క్రీస్తు శకం 1483 ఫిబ్రవరి 14న ఫర్గానాలో జన్మించాడు. ఫర్గానాలో జన్మించాడు. ఈ ఫర్గానా యొక్క రాజధాని అండిజాన్. ఫర్గానా యొక్క రాజధాని అండిజాన్. ఫర్గానా యొక్క రాజధాని అండిజాన్. బాబర్ యొక్క తండ్రి ఉమర్ షేక్ మీర్జా. బాబర్ తండ్రి ఉమర్ షేక్ మీర్జా. బాబర్ యొక్క తండ్రి పేరు ఉమర్ షేక్ మీర్జా. ఈయన తైమూర్ వంశంలో 5వ తరానికి చెందినవాడు. తైమూర్ వంశంలో 5వ తరానికి చెందినవాడు. తైమూర్ వంశంలో 5వ తరానికి చెందినవాడు. బాబర్ యొక్క తల్లి పేరు ఏంటంటే కుల్గూగ్ సిగార్ ఖాన్. కుల్గూగ్ సిగార్ ఖాన్. ఈమె మంగోల్ వంశానికి చెందింది. అదే చెంగిస్ ఖాన్ వంశంలో
చెంగిజ్ చెంగిజ్ ఖాన్ వంశంలో 14వ తరానికి చెందింది. 14వ తరానికి చెందింది. అంటే ఇక్కడ ఏంటంటే తండ్రి తరపున తైమూర్ వంశం, అలాగే తల్లి తరపున మంగోల్ వంశానికి చెందింది. మంగోల్ వంశానికి చెందినవాడు. అంటే బాబర్ యొక్క తండ్రి ఉమాషేక్ మిర్జా తైమూర్ వంశానికి చెందినవాడు. అలాగే తల్లి తుల్గోక్ సిగార్ ఖాన్ మంగోల్ వంశంలో ఒకవాడు. ఎవరంటే చెంగిస్ ఖాన్. ఈ చెంగిస్ ఖాన్ వంశంలో 14వ తరానికి చెందినది. ఇది బాబర్ యొక్క తండ్రి తల్లి. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు తైమూర్ వంశంలో, ఒకళ్ళు మంగోల్ వంశానికి చెందిన వాళ్ళు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా బాబర్ ఫర్గానా అధిపతిగా ఎలా నియమించబడ్డాడు? బాబరు ఫర్గానాకు ఎలాగ అధిపతి అయ్యాడు? బాబర్ ఫర్గానా అధిపతి ఎలా అయ్యాడు? 1494లో ఖాన్ సోదరులు అనేవాళ్ళు ఫర్గానా మీద దండయాత్ర చేశారు. ఫర్గానా పై దండయాత్ర చేసినప్పుడు ఫర్గానాపై దండయాత్ర చేసినప్పుడు 1494లో ఖాన్ సోదరులు అనేవాళ్ళు ఫర్గానా మీద దండయాత్ర చేసినప్పుడు ఆ దాడిలో బాబర్ యొక్క తండ్రి ఎవరు? బాబర్ తండ్రి ఉమర్ షేక్ మిర్జా మరణించడం జరిగింది. 'ఉమర్ షేక్ మిర్జా మరణించడం అనేది జరిగింది. అప్పుడు 11 సంవత్సరాల వయస్సు ఉన్న బాబర్ 11 సంవత్సరాల వయసున్న బాబర్ ఫర్గానా అధిపతి అయ్యాడు. ఫర్గానాకి అధిపతి అయ్యాడు. 1494లో ఖాన్ సోదరులు అనేవాళ్ళు ఫర్గానా మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఆ దండయాత్రలో లేక దాడిలో బాబర్ యొక్క తండ్రి ఉమర్ షేక్ మిర్జా మరణించడం జరిగింది. అప్పటికి బాబర్ వయసు 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల వయసున్న బాబర్ ఫర్గానాకి రాజు అయ్యాడు, లేక అధిపతి అయ్యాడు. ఈ పరిస్థితిలో బాబర్కి విపరీతమైన సామ్రాజ్యకాంక్ష ఉండేది. ఇతనికి చిన్నప్పటి నుంచి యుద్ధ నైపుణ్యం, సామ్రాజ్యకాంక్ష ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే తండ్రి తరపున తైమూర్ వంశానికి, తల్లి తరపున మంగోల్ వంశానికి, చెంగిస్ ఖాన్ వంశంలో అంటే చెంగిస్ ఖాన్ చాలా గొప్ప యోధుడు. అలాగే ఈ వంశాల్లో ఉన్న గొప్పదనం అంతా కూడా ఇతనిలో జీర్ణించుకుపోయి విపరీతమైన సామ్రాజ్యకాంక్షతో ఎప్పుడు ఉండేవాడు అనమాట. ఆ సామ్రాజ్యకాంక్షలో భాగంగా ఈయన ఫర్గానాకి రాజైన తర్వాత ఏమైనా ఇతను సమర్కండం జయించాలని అనుకునేవాడు. సమర్కండం జయించారు. ఫస్ట్ కోరిక ఉండేది సమర్కండం జయించాలని, అది కార్యరూపంలో పెట్టి సమర్కండం కూడా జయించాడు. సమర్కండ్ ప్రాంతాన్ని జయించాడు. ఈ పరిస్థితులు ఎలా ఉండగా బాబర్ వ్యాధిగ్రస్తుడయ్యాడు.
వ్యాధిగ్రస్తుడు ఎప్పుడైతే అయ్యాడో బాబర్ యొక్క సోదరుడు ఎవరంటే జహంగీర్. బాబర్ యొక్క సోదరుడు జహంగీర్. ఈ జహంగీర్ ఏం చేశాడంటే ఒక వదంతి పుట్టించాడు. ఏమని? బాబర్ మరణించాడు అని చెప్పేసి ఒక వదంతి పుట్టించాడు. వదంతి పుట్టించడంతో ఇక్కడ జహంగీర్ ఏం చేశాడంటే ఫర్గానాని ఆక్రమించుకున్నాడు. అలాగే షైబనీ ఖాన్ అనే అతను ఉజ్బేకుల నాయకుడైన షైబనీ ఖాన్ అనే అతను సమర్ఖండ్ ప్రాంతాన్ని, షైబనీ ఖాన్ అనే అతను సమర్ఖండ్ని ఆక్రమించుకున్నాడు. జహంగీర్ ఏం చేశాడంటే ఫర్గానాని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు బాబరు ఉభయ రాజ్య భ్రష్టుడయ్యాడు. అంటే రెండు రాజ్యాలని కోల్పోయాడు. రెండు రాజ్యాలని కోల్పోయి తను దుఃఖిస్తున్నట్టు తన ఆత్మకథ అయిన తుజుకీ బాబర్లో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? ఉభయ రాజ్య భ్రష్టుడనై స్వాకార్తియే విలపిస్తున్నాను అని చెప్పేసి బాబర్ తన ఆత్మకథ అయిన తుజుకీ బాబర్లో రాసుకోవడం జరిగింది. ఏ రాజ్యాన్ని కోల్పోయాడు బాబర్? అప్పుడు 11 సంవత్సరాల వయసులో ఉన్న బాబర్ ఏ రాజ్యాన్ని? తండ్రి తరపున ఫర్గానా రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అలాగే తను యుద్ధం చేసి సమర్కండ్ ప్రాంతాన్ని జయించాడు. ఈ రెండు రాజ్యాల్ని ఎలా కోల్పోయాడు బాబరు? వ్యాధిగ్రస్తుడైనప్పుడు తన సోదరుడైన జహంగీర్ ఏం చేశారంటే బాబర్ చచ్చిపోయాడని ఒక వదంతి పుట్టించడంతో ఏం జరిగింది? మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ చెల్లాచెదరు అయిపోవడం, ఎవరు పట్టించుకోకపోవడంతో జహంగీర్ ఏం చేశారంటే చాలా తెలివిగా ఫర్గానా రాజ్యాన్ని జయించాడు. అలాగే ఉజ్బేకుల నాయకుడైన షైబనీ ఖాన్ సమర్కండ్ని ఆక్రమించుకోవడంతో ఇంకా ఇక్కడ ఉంటే చంపేస్తారని చెప్పేసి బాబర్ ఏం చేశారంటే అడవులకి పారిపోయాడు. అడవులకి పారిపోయి అడవుల్లో ఒక చోట నుండి మరో చోటకి, ఒక చోట నుండి ఇంకో చోటకి అలా తిరుగుతూ ఉన్నాడు. చేత ఒక చోట స్థిరంగా ఉంటే వీళ్ళు ఎవరైనా సరే, తన సోదరుడు కానీ షైబనీ ఖాన్ కానీ వీళ్ళు ఎవరైనా తెలుసుకుని వచ్చి చంపేస్తారనే భయంతో ఎక్కడా స్థిర నివాసం లేకుండా ఒక చోట నుండి మరో చోటకి అలా 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 తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉంటే బయట వాళ్ళు ఏం చేశారంటే ఇతను కూడా ఒక మంగోలే అని అనుకున్నారు. బాబర్ని కూడా ఒక మంగోలే అని అనుకున్నారు. ఇంచేత మంగోలులు స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతూ ఉండేవారు. మంగోలులు ఒక చోట నుండి ఒక చోటకి సంచార జీవితం గడుపుతూ ఉండడం వల్ల బాబర్ని కూడా ఏమనుకున్నారంటే ఇతను కూడా ఒక మంగోలే అని చెప్పేసి అనుకున్నారు. ఈ మంగోల్ అనే పదం క్రమంగా ఆ నోట ఈ నోట పడి అలా అలా రూపాంతరం చెందుతూ మంగోల్ అనే పదం మొఘల్గా రూపాంతరం చెందింది. అలాగే ఈ మంగోల్ అనే పదం మొఘల్గా రూపాంతరం చెందడంతో బాబర్ని ఏమన్నారంటే మొఘల్ వంశస్థుడు అని చెప్పేసి పిలవడం జరిగింది. మనకి ఈ రూపాంతరం చెందడం అనేది ఎంత ఇదిగా ఉంటుందంటే, మనకి ఉదాహరణకి ఇదివరకు యూరోపియన్లు భారతదేశానికి వచ్చి ఏం చేసేవారంటే శృంగనాదము అంటే కొమ్ము బూరలు ఊదేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే జీలకర్ర పట్టుకొచ్చి మనకి ఇక్కడ అమ్ముతూ ఉండేవారు అన్నమాట. అంటే ఏంటి? శృంగనాదం చేసేవాళ్ళు వచ్చారు జీలకర్ర అమ్మడానికి అని ఒక సామెత. శృంగనాదం జీలకర్ర అనేది సామెత. మనకది క్రమేపీ మన నోట్లో పడి క్షీణించిపోయి ఎలా మారింది? అది సింగినాదం జీలకర్రగా అది మారిపోయింది. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ మంగోల్ అనే పదం క్రమేపీ ఎలా మారిందంటే ఆ నోట ఈ నోట పడి సరిగ్గా తిరక్కో లేకపోతే సరిగ్గా అర్థం అవ్వకో ఈ మంగోల్ అనే పదం రూపాంతరం చెంది మొఘల్గా మారింది. అక్కడి నుంచి బాబర్ ఏ వంశీయుడు అయ్యాడు? మొఘల్ వంశీయుడు అయ్యాడు. అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా మొఘలులుగా మారడం అనేది జరిగింది.